అనుమానం మొగుడికి ఒళ్ళంతా కళ్ళే అనే సామెత ఉండనే ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత వీళ్ళు పుట్టారేమో అని కూడా అనిపిస్తుంది. ఇంతకు విషయం ఏమిటంటే, గత శుక్రవారం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగగీతం విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఆ తర్వాత కూడా తెలుగు సినీ ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావును అభినందిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం వయసును లెక్క చేయకుండా సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా తీయడాన్ని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను, చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ ను రిలీజ్ చేయడం సర్ప్రైజింగ్ గా అనిపించిందని అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో దాన్ని పోస్టు చేశారు. నిజానికి ఇది అభినందించాల్సిన అంశం. చిరంజీవి మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు సింగు గీతంను మెచ్చుకున్న వారే. అయితే సింగు గీతం సినిమాను అప్రిషియేట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన తమ్ముడని చెప్పుకునే రామ్ చరణ్ మూవీ పెద్ది విడుదలైనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య వ్యవహారం ఏమైనా బెడిసి కొట్టిందా అని సందేహిస్తున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడే అనుమానం మొగుడికి ఒళ్ళంతా కళ్ళే అనే సామెత గుర్తొస్తుంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా అనే సందేహం వ్యక్తం చేసే వాళ్ళు చెబుతున్న మాట ఏమిటి అంటే, RRR మూవీ విడుదలైనప్పుడు ఇద్దరు సొంత అన్నదమ్ముల మాదిరి మెలిగారు. ఎన్టీఆర్ ఓ అడుగు ముందుకేసి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా చరణ్ నా సొంత తమ్ముడు అనేశాడు. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఇద్దరి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. దేవర విడుదల సమయంలో ఎన్టీఆర్ కు రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. కానీ RRR తర్వాత రామ్ చరణ్ సినిమాలు ఆచార్య, గేమ్ చేంజర్ విడుదలైనప్పుడు ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఆ సినిమాల్లో రామ్ చరణ్ గొప్పగా నటించలేదని అనుకుందాం. కానీ పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ అయిన తీరు చూసి అంతా అభినందించారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ చెర్రీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం కదా అంటున్నారు అతని అభిమానులు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ విషెస్ చెప్పలేదు. కానీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. దాంతో మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుకు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో విషెస్ చెప్పలేదు. అందువల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిందని కొందరు అంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఒకరి గురించి ఒకరు చెప్పుకోకపోయినా వీరి మధ్య ప్రత్యక్ష అనుబంధం బలంగా ఉందని అనేవారు లేకపోలేదు. ఏది ఏమైనా కళ్ల ముందు కనిపించిన దానినే పరిగణలోకి తీసుకునే ఈ సమయంలో ఎన్టీఆర్ చరణ్ ను పట్టించుకోకపోవడంతో అతనిపై తీవ్రంగానే ట్రోలింగ్ జరుగుతోంది. మరి దీనికి ఏ రకంగా ఎన్టీఆర్ చెక్ పెడతాడో చూడాలి.